2, 3 రోజుల్లో ఒక పెద్ద జాతరైతే స్టార్ట్ కాబోతుంది. అది ఎవరి జాతరో కాదు. అల్లు అర్జున్ జాతర. 2 మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ జాతరైతే మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇండియన్ వైడ్ ఈ జాతరైతే అద్దరగొట్టే అవకాశం ఉంది. పెద్ద హీరోల సినిమాలొస్తే బ్లాక్ బస్టర్ అవుతాయి అన్నదైతే గ్యారంటీ టాక్ అనే చెప్పాలి. చిన్న హీరోలు చేస్తే ఫ్లాప్‌లు అవుతాయి అని మాత్రం చెప్పలేం. అవి కూడా బాగానే ఆడుతాయి. ఎందుకంటే మొన్న 'కా' ఆడింది కాబట్టి. 2 సినిమాలు కూడా ఆడాయి కాబట్టి. పెద్ద హీరోల సినిమాలే ఇక్కడ ఇంపార్టెంట్. అందువల్ల 'పుష్ప 2' రూపంలో మరో పెద్ద మూవీ, బిగ్గెస్ట్ మూవీ అయితే రాబోతుంది. ఇప్పటి వరకైతే 12,000 థియేటర్‌లోనే రిలీజ్ అవుతుంది అని ఒక అనౌన్స్‌మెంట్ ఉంది. కానీ 12,500 థియేటర్ల వరకు ట్రై చేస్తున్నట్టయితే తెలుస్తుంది ఈ మూవీ ప్రొడ్యూసర్స్. ఇంత పెద్ద అచీవ్‌మెంట్ సాధించినప్పుడే కదా ఈ మూవీ గురించి నలుగురు చెప్పుకునేది. కాబట్టి అటువంటి బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అయితే అతి త్వరలో జరగబోతుంది. అది జస్ట్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు. ఇండియన్ వైడ్ గట్టిగా చెప్పుకుంటున్నటువంటి మూవీ పేరు ఏదైనా ఉంది అంటే అది 'పుష్ప 2' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రమోషన్స్ భారీ స్థాయిలో అయితే కాబోతున్నాయని చెప్పాలి. ఇంకెంతో టైం లేదు. ప్రతి 10 నిమిషాలకి ఒక మోస్ట్ హైలైట్స్ చొప్పునైతే ఈ మూవీ నిండా హైలైట్సే ఉన్నాయని చెప్పుకోవాలి. 2 అంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందనే చెప్పాలి. అనసూయ భరద్వాజ్ యొక్క పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉండబోతుంది. ఫహద్ ఫాజిల్ యొక్క పర్ఫార్మెన్స్ చించేయబోతున్నాడు. ఈ కోట్ల రెమ్యునరేషన్ ఫహద్ ఫాజిల్‌కి ఇచ్చారంటే ఈ మూవీలోని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అనసూయకి ఈ మూవీలో అతిపెద్ద రోల్ అయితే ఇచ్చారు. అది ఈసారి బ్లాస్ట్ కాబోతుందని చెప్పాలి. ఇప్పటిదాకా హైడ్ అయ్యి ఉందేమో గానీ ఇక్కడి నుంచి బ్లాస్ట్ అవుతుంది. మూవీ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే మామూలుగా లేవు. 8 లక్షల ఇంప్రెషన్లు అయితే ప్రెజెంట్ ఈ మూవీకి ఉన్నాయని చెప్పాలి. 'బుక్ మై షో'లో చూస్తే ఇప్పుడే ఈ విషయం ఎవరికైనా తెలుస్తుంది. అంత అద్భుతంగా ఈ మూవీ యొక్క డిజైనింగ్ అద్భుతంగా ఉంది. రిలీజ్ కోసం అంత ఇంట్రెస్ట్‌లు వస్తున్నాయి.